మీరేమంటారు దీని మీద, ఈ లడ్డు వివాదం మీద మీరేమంటారు? ఈ లడ్డు అనేది ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ వచ్చి దాదాపు 100 రోజులు అయింది. ఇప్పుడు 100 రోజుల కింద ఉన్న లడ్డూలని ఇప్పుడు పరీక్ష చేసి చెప్తున్నావా, లేప్పుడు ఇప్పుడు కూడా నీ ప్రభుత్వం వచ్చినాక లడ్డూలు దొరకబట్టినవా? ఎక్కడి లడ్డూలు అవి, ఎన్ని రోజుల కింద వచ్చిన లడ్డూలు అవి? సరే, జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ మతస్థుడు, హిందూయిజం మీద వ్యతిరేకంతో ఇలాంటి పనులు చేసిండొచ్చు అనుకుందాం. అనుకుంటేనేమో మరి ఆ భగవంతుడు ఆయన అధికారంలోకి తీసేసి ఇంటికి పంపించిండు. ఎందుకంటే గతంలో కూడా రాజశేఖర రెడ్డి 7 కొండలు ఎందుకు, 3 కొండలు సరిపోవు అనేది విన్నాం. మరి ఆయన ఎక్కడ పోయిండు? భగవంతునితో మనకు పోటీ అవసరం లేదు, మనం నిమిత్తం మాత్రం వాళ్ళ కారణ జన్ములాలు. ఇలా 1,00,000 మంది వస్తారండి తిరుపతికి. తిరుపతిది ఒకటే విషయం చెప్తున్నా, ప్రపంచం నుంచి వస్తారు, రోజు 1,00,000 మంది కంటే ఎక్కువ వస్తారు. వాళ్ళు కోరుకునేది ఏం తెలుసా? భగవంతుని దర్శనంతో పాటు లడ్డుకు అంత ప్రియారిటీ ఉంది. తిరుపతి లడ్డుకున్న ప్రియారిటీ ఏంటంటే, మా భక్తులు ఇక్కడున్న భక్తులు పోయి తిరుపతికి వచ్చినాక ఆ లడ్డుని ఏం చేస్తారంటే బంధువులం వస్తారు, 2 లడ్డూలు తెచ్చి ఇంత ఇంట్లో వస్తారు. అంటే చాలా తిరుపతి వెంకన్న దగ్గర పోయినంత విధంగా భావిస్తాం ఆ లడ్డు తీసుకున్న వాళ్ళం. కానీ అలాంటి ఒక చర్య 100 రోజుల గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఇంట్లో చంద్రబాబు నాయుడు కుట్ర చేయొద్దు, నిజాలు తేల్చాలి, నిజాలు తేల్చాలి. జగన్ తప్పు చేస్తే జగన్ శిక్షించండి, చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేయకూడదు. రిపోర్ట్ లో తేలిందంటున్నారు కదా, తేలితే ఎప్పుడు ఆ 100 రోజుల కింద లడ్డు ఇప్పుడు నీ గవర్నమెంట్ వచ్చినాక ఆ కాంట్రాక్ట్ ఏంది, ఆ లడ్డు లేదు తెల్లారే పట్టలేదా? ఇవాళ చూస్తున్నావా? అవే 10 నెయ్యి ఉన్న లడ్డూలు నువ్వు నడిపిస్తున్నావా? ఎక్కడి నుంచి వస్తున్నా నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నిజ నిర్ధారణ చేసినట్టున్నావు, క్వాలిటీలా మిస్బిహేవియర్ చేసినట్టు. ఇప్పుడు నీ గవర్నమెంట్ వచ్చినాక నీ కంట్రోల్ వస్తుంది కదా. 322 రూపాయలకు నెయ్యి తీసుకొచ్చినావు అంటే మినిమం 1000 రూపాయల కిలో ఉంటుంది నెయ్యి. ఇలా మా పుల్లారెడ్డి స్వీట్ కాడికి పోతే అలా బిల్డింగ్ లో పోతే గుమగుమలాడుతుంది నెయ్యి వాసన. మరి అటువంటి పవిత్రమైన నెయ్యిని 300 రూపాయల కిలో తెమ్మంటే ఎవరు తెస్తాడు? అది జగన్దే తప్పు. చంద్రబాబు నాయుడు, నువ్వు ఆ 3 నెలల కింద నువ్వు గవర్నమెంట్కి వచ్చినావు కదా, ఆ లడ్డులా ఇప్పుడు పరీక్ష చేసింది. ఇప్పటి లడ్డూలా ఎక్కడ మిస్టేక్ అయిందో దాన్ని కంట్రోల్ చేయి. తప్పు చేసిన వారికి ప్రభుత్వం ముందు కోర్టులు ఉన్నాయి, శిక్షించండి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.